గైస్ అందరికీ వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. సో నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నారు గైస్? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా గైస్? సో నేనైతే ఈరోజు ఈ వీడియో ఏంటంటే, సో నా దగ్గర ఉన్న కొన్ని ఓల్డ్ శారీస్ అనమాట. అంటే నా పెళ్లి శారీ. సో ఇంకొకటి ఏంటంటే, పెళ్లి శారీ అంటే చాలా ఓల్డ్ అయిపోతుంది కాబట్టి సో దాన్ని కొత్తగా అంటే ఒక డిజైన్ చేపించేసి సో ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేయించుకొని సో వేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే శారీ అది పెళ్లి శారీ అన్నప్పుడు కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి సో ఇట్లా డిజైన్ చేయించుకుందాం అనుకున్నాను. కొన్ని ఓల్డ్ శారీస్ ఏవైతే ఉన్నాయో సో అవి మనకి ఎప్పుడు పెళ్లి శారీ అంటే ఎప్పటికి ఉండాలి కాబట్టి సో నేను అట్లనే దాన్ని మంచిగా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను గైస్. సో నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను, సో అది మీకు ఎలా అనిపిస్తుందో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. సో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను గైస్. సో ఫస్ట్ అయితే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. పెట్టాను గైస్. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అనమాట. నిజంగా ఈ కలర్ చాలా బాగుంటుంది. సో ఈ శారీ ఏంటంటే పట్టు శారీ అనమాట. అయితే నేను ఒక 2 times కట్టుకున్నా. దాని తర్వాత ఎందుకో నాకు పట్టు శారీస్ ఎక్కువగా ఇష్టం ఉండదు కట్టుకోవడానికి. ఎప్పుడు ఒకటి బాగా ట్రెడిషనల్ ఉంటాయి కాబట్టి సో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే కట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇది ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకుముందు నా రీల్స్లలో కూడా మీరు చూసుంటారు. సో కొన్ని థింగ్స్ ఏంటంటే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లా వేస్ట్ కాకుండా సో మనం శారీస్ అనేది ఇట్లా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ వచ్చి సో ఇది వచ్చేసి అనమాట ఫ్రంట్. సో ఇలా ఫిల్స్ అయితే పెట్టించుకున్నాను. సో ఇది వేసుకొని ఎలా ఉంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, సో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను వేసుకొని. సో హ్యాండ్స్ వచ్చేసి అయితే ఇదైతే నాకు బార్డర్ అనమాట, కింద శారీ బార్డర్ ఉంటుంది కదా, సో బార్డర్ వచ్చింది. బార్డర్ వస్తే నేను ఏం చేసిన, ఇది హ్యాండ్స్కి వేయించుకున్నా. సో ఈ శారీ మొత్తం ఇదే కలర్ అనమాట. కింద బార్డర్ కూడా మనకి పింక్ కలర్లో వచ్చింది. సో పింక్ ఈ కాంబినేషన్తోనైతే వచ్చింది. అయితే నేను ఏం చేసిన అనమాట, దీనికి నార్మల్గా ఇలా రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. సో రౌండ్ నెక్ పెట్టించుకొని ఇక్కడ ఏదైతే బార్డర్ ఉందో అది తీసుకొని నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బటన్స్ అయితే పెట్టించాను అనమాట. సో కింద అయితే ఇట్లా ఫిల్స్ పెట్టించిన, చూస్తున్నారు కదా. ఇట్లుంటే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చి ఏంటంటే నేను ఇట్లా నెక్ పెట్టించాను. సో చిన్నగా ఇట్లా డ్రాప్ నెక్ అంటారు కదా, సో ఇట్లా పెట్టించాను అనమాట. సో ఇక్కడైతే బటన్ పెట్టించాను. నిజంగా చాలా బాగుంటుంది ఇది. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇట్లా నెక్స్ట్ ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం నేను ఈ ఫ్రాక్ వేసుకొని ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇది అనమాట. సో ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పింక్ అనమాట. సో యాక్చువల్లీ ఇది ఫోన్లో కొంచెం డల్ అనిపిస్తుంది అనుకుంటా, కానీ మంచి థిక్ పింక్ కలర్. సో ఆల్మోస్ట్ 9 years అయిపోయింది మా మ్యారేజ్ అయ్యి కూడా. సో దీన్ని ఏం చేసిన అంటే, నాకు చాలా హెవీగా ఉండేది ఈ శారీ. సో మొత్తం కూడా పింక్ కలర్ అనమాట. బార్డర్ ఒక్కటి కొంచెం గోల్డెన్లో వచ్చింది ఇలా. సో చూస్తున్నారు కదా. సో ఇది కూడా నేను అలాగే ఫిల్స్ పెట్టించుకున్నాను. సో సేమ్ రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం సో డీప్ నెక్ పెట్టించుకున్నా దీనికి నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వేసుకుంటే మంచిగా క్లారిటీగా కనిపించింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ నెక్ పెట్టించాను బ్యాక్ సైడ్. సో ఇలా డోరీస్ అయితే పెట్టించాను. సో దీనికి ఏంటంటే మనకి పింక్ అది గోల్డెన్ కలర్ కొంచెం బార్డర్ వచ్చింది కదా, సో అది తీసి నేను ఇట్లా డోరీ లాగా పెట్టించుకున్నాను. ఎందుకంటే మొత్తం కూడా ఇది పింక్ కలర్ శారీ కాబట్టి సో ఇంకా ఆప్షన్ లేదు. సో ఏదైతే బార్డర్ వచ్చిందో నేను కొంచెం ఇక్కడ హ్యాండ్స్కి కూడా వేయించుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సో హ్యాండ్స్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఇక్కడ ఫిల్స్ పెట్టించుకున్నాను హ్యాండ్స్కి. నిజంగా చాలా బాగున్నాయి. రెండు కూడా 3/4 హ్యాండ్స్ నేను ముందు చూపించింది కానీ ఇప్పుడు చూపించేది కానీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా మంచి రౌండ్ నెక్లో అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇది మొత్తం ఒకటే కలర్, ఒకటే పింక్ కలర్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, ఇది వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది, బట్ కొంచెం హెవీగా ఉంటుంది, బ్రౌన్ కలర్. సో ఇదైతే నేను శారీ ఉండే అనమాట నా దగ్గర. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే శారీస్ కూడా వచ్చినాయి ఇట్లాంటి మెటీరియల్లో. సో మనకి ఏం చెప్తారు, డ్రెస్సెస్ కూడా వచ్చినాయి. బట్ నేను ఏంటంటే శారీ తీసుకొని నాకు నచ్చేలాగా నేను స్టిచ్ చేయించుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బోట్ నెక్ సేమ్ ఇది రౌండ్ నెక్ అనమాట. సో హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్. సో ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేసి సో కింద ఇక్కడ చూస్తున్నారు కదా,
బ్రౌన్ అంటే చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే బార్డర్ లాగా వచ్చిందనమాట. శారీస్ అయితే వీటి అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో నడిచాయి ఒకప్పుడు. సో ఇప్పుడైతే చాలా తక్కువ అనమాట. సో నాకు ఎక్కువ శారీస్ కట్టుకోవడం అంటే నేను డైలీ రెగ్యులర్ కూడా నేను డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటాను అనమాట. ఎక్కడికైనా వెళ్తే పర్టికులర్గా శారీ కట్టుకోవాలి అంటే తప్పించి సో మిగతా టైంలో అన్ని డ్రెస్సెసే అనమాట. నాకు డ్రెస్సే నిజంగా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఇది కూడా ఒక డిజైన్ చేయించుకున్నా ఇట్లా నేను సింపుల్ ఫ్రాక్ అనమాట అంతే. సో దీనికి దుప్పట చాలా బాగుంది. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంతకుముందు ఆన్లైన్లో మీషోలో ఒకసారి డ్రెస్ కూడా తీసుకున్నా ఇది. సో సేమ్ ఇంతే అనమాట. బట్ ఇది ఏంటంటే ఫిట్టింగ్ ఒకవేళ మనము లేదు రెడీమేడ్ కంటే మనం కుట్టించుకుంటే బాగుంటుంది అంటే నేను ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. దీన్ని శారీ తీసుకొని ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. సో సేమ్ మనకు రెడీమేడ్ కూడా వస్తున్నాయి, కొంచెం తక్కువ ప్రైజే ఉంటుంది అనుకోండి అది. సో అట్లా కూడా చేయొచ్చు. నాకు ఎందుకంటే ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది కాబట్టి సో నేనైతే ఇలా స్టిచ్ చేయించాను ఇది. సో దీనిపైన దుప్పట అసలు యాక్చువల్లీ ఏంటంటే దీనికి దుప్పటనే నిజంగా చాలా బాగుంటుంది. ఇది మంచి హెవీ లుక్ వస్తుంది అనమాట, ఎందుకంటే ప్లెయిన్ ఉంది కదా అది. సో ఇక్కడ చూసారు కదా, బాగుంది కదా అసలు. కలర్ అయితే భలే ఉంది అసలు, నిజంగా చాలా బాగుంటుంది కూడా. ఎవరికైనా సెట్ అవుతుంది ఈ కలరు. సో ఆన్లైన్లో కూడా అయితే అసలు ఫుల్ అంటే ఫుల్ ఈ డ్రెస్సులు కానీ సో హాఫ్ శారీస్ కానీ చాలా వచ్చాయి, శారీస్ వచ్చాయి. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు. సో శారీ నేను తీసుకొని స్టిచ్ చేయించుకున్నా. సో మీకు లేదు నార్మల్గా మీరు రెడీమేడ్ తీసుకోవాలనుకుంటే మీషో ఒకసారి ట్రై చేయండి మీరు. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇంతే, మొత్తం కూడా ప్రింటెడ్ ఇట్లా చూస్తున్నారు కదా. సో మొత్తం కూడా ప్రింటెడ్ అట్లా. ఆ డ్రెస్ పైనకి ఇది బాగా సెట్ అవుతుంది. లుక్ ఇచ్చేది అయితే దుప్పట్టానే అనమాట, నిజంగా చాలా బాగుంది. సో గైస్ ఇది కూడా మీకు వేసుకొని చూపిస్తాం, మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డ్రెస్సెస్ అన్నీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. సో నాకేంటంటే దీంట్లో ఈ వీడియోలో కొంచెమన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనే గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తోనే మేము ముందుకు వస్తాను. అంతవరకు బై బై గైస్.